హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఈరోజు దేవుని వాక్యంలో మనం జీవగ్రంథంలోంచి 2 రకాలైన చెట్లను చూసి వాటిని బట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. ఏంటంటే జీవగ్రంథంలో అనేకమైన చెట్లు ఉన్నప్పటికీ కూడా అయితే మనము ఈరోజు వాక్యంలో 2 రకాలైన చెట్లను చూసి మన యొక్క విశ్వాసము లేదంటే దేవుని యందు మనమున్న స్థితి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇవి ఏంటి ఈ చెట్లు అంటే ఒకటేమో ఎడారి ప్రాంతంలోనూ నీరు లేని చోటున ఒక చవిటి భూమిలో మొలిసి నిర్జీవమైన ఒక చెట్టుగా ఉన్న అరుహ వృక్షం. ఈ యొక్క అరుహ వృక్షము ఒకటైతే ఇంకొకటేమో ఒక గొంజి చెట్టు. ఈ గొంజి చెట్లు గురించి కూడా మనం చూసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క గొంజి చెట్టు కూడా మన యొక్క జీవితానికి ఎలాంటి యొక్క ఇదిని మన యొక్క జీవితము గొంజి చెట్టుని చూసి మనం ఏ విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి, లేదంటే గొంజి చెట్టు దేవుని చేత ఏ విధమైన సూచనగా నియమింపబడింది అనేది మనం చూస్తే ఈ యొక్క 2 చెట్ల యొక్క జీవితాలని చూసుకొని ఈ 2 చెట్ల యొక్క జీవిత సారం మనము ఏ విధంగా మనకు ఆపాదించుకుంటే మన జీవితం ఏ విధంగా ఈ యొక్క గొంజి చెట్లను చూసుకుని మనం ఏ విధంగా మన యొక్క బ్రతుకుని మార్చుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవటానికి ఈ 2 చెట్లు కూడా ఒక ఉదాహరణగా మనకి జీవగ్రంథంలో ఉంటాయి. వీటిని మనం చూస్తేనే ఈ యొక్క ముందుగాను ఒక అరుహ వృక్షము అనే దానికోసం మనం చూస్తే ఈ యొక్క అరుహ వృక్షము అనేది మనిషి జీవితానికి ఏ విధంగా ఉంది అనేది కనుక మనం చూస్తే ఈ యొక్క అరుహ వృక్షముని మనం ఎక్కడ చూస్తామంటే ఇర్మియా గ్రంథం 17 అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17 అధ్యాయం 5-6 వచనాలు. ఈ అరుహ వృక్షము ఎందుకు ప్రస్తావించబడింది అంటే ఈ యొక్క ఇర్మియా ప్రవక్త గారు ఉన్న కాలంలో నరులు అక్కడ జీవిస్తున్న జనులు వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన వారు కాకుండా తనకి దేవుడిగా ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళు ఒక బలహీనమైన చర్యలు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేసి జీవిస్తున్న కాలంలో దేవుడు వీరిని ఈ యొక్క అరుహ చెట్టును సూచించి ఈ యొక్క ప్రవక్త గారి ద్వారా ఇర్మియా గారి ద్వారా దేవుడు ఈ యొక్క అక్కడ ఉన్న ప్రజలని హెచ్చరించడం జరిగింది. ఏమనంటే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు అంట. అర్థమైందా? ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా లేరు. వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించట్లా, నరులను ఆశ్రయిస్తున్నారు. నరులని ఆశ్రయిస్తూ వీళ్ళు
దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగాను, దేవుని మీద నుంచి వారి యొక్క హృదయాన్ని తిప్పేసుకున్న వారుగాను ఉన్నారు. ఉండి దేవుణ్ణి ఆశ్రయించక, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించక, దేవుని మీద నుంచి తమ హృదయాన్ని తిప్పుకుంటూ వీళ్ళు మనుషుల్ని ఆధారం చేసుకుని, నరులను ఆశ్రయించి మనుషులను తమకు ఆధారముగా చేసుకొని హృదయమును దేవుణ్ణి మించి తొలగించుకొని జీవిస్తున్న కాలం. ఈ కాలంలో ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన మనిషి ఏ విధంగా ఉంటాడంటే, ఆ మనిషి ఒక శాపగ్రస్తుడిగా మిగిలిపోతాడు. ఏంటి ఆ శాపగ్రస్తం అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క మనిషి శాపగ్రస్తుడిగా మిగిలిపోయి ఆ శాపం వల్ల ఎటువంటి ప్రయోజనం లేనివాడిగా కూడా ఉండిపోతాడు. తనకు మాత్రమే కాదు కానీ ఇక తనతో పాటు ఉన్న తన యొక్క సహోదరులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, లేకపోతే ఇక ఆ సమాజానికి కానీ ఎటువంటి ప్రయోజనం లేనివాడిగా ఒక శాపగ్రస్తమైన మనిషిగా కూడా మిగిలిపోతారు మనుషులు. ఎందుకు అలా మిగిలిపోతారు అనేది కనుక మనం ఆలోచన చేస్తే, వీళ్ళు మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టారు, పూర్తిగా దేవుడి మీద నుంచి తమ హృదయాన్ని తిప్పేసుకుంటున్నారు. దేవుని మీద నుంచి హృదయాన్ని తిప్పుకున్న మనిషి శాపగ్రస్తుడు కాకపోతే మరి ఎలా ఉంటాడు అనేది మనం ఆలోచన చేసుకుంటే మనకే అర్థమవుతుంది కదా. దేవుడు లేని జీవితము ఎడారి భూమి వలె, ఎడారిలో ఎటువంటి ఆదరణ కలిగి ఉంది మనకి ఆశ్రయము కానీ ఆధారము కానీ ఎడారి భూమిలో కలుగుద్దా అంటే కలగదు. అక్కడ ఎటువంటి యొక్క నీరు ప్రవహించదు ఎడారిలో కదా. ఎటువంటి ఆశ్రయము కూడా ఎడారిలో ఉండదు. నీటి మడుగులు కానీ, ఆశ్రయ స్థానము కానీ, ఒక నీడ కానీ దొరకదు. ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టిన మనిషి ఎడారిలో నివసిస్తున్న ఒక చవిటి భూమిలో ఎదిగిన అరోహ వృక్షం ఏ విధంగా ఉందో, అలాగే తన దేవుడైన యెహోవా మీద నుంచి తమ హృదయము తిప్పుకున్న మనిషి కూడా అదే విధంగా ఉన్నాడు. మొన్న ఒక వారం క్రితమేమో వార్తల్లో చూస్తే, ఒక తండ్రి తన పిల్లల్ని పెంచలేక తీసుకెళ్ళి చెరువులో తోచేసి 3 పిల్లల్ని చంపేశాడు అనే వార్త చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది కదా. ఒక మనిషి శాపగ్రస్తుడిగా మారిపోతానికి ఇంతకంటే రుజువే ఉంది? పెంచలేకంట, బ్రతకలేక. మరి ఈ శాపగ్రస్తమైన జీవితం ఫలాలు లేని ఒక చెట్టు ఏ విధంగా మిగిలిపోతుందో అదేవిధంగా మనుషులు కూడా మిగిలిపోతున్నారు. ఎందుకు, ఏంటి కారణం అంటే, తమ హృదయాన్ని దేవుడి మీద నుంచి తిప్పేసుకుంటే ఇక ఫలభరితమైన జీవితం అనేది, ఆధారం అనేది ఏది లేదు ఇంకా ఆ చెట్టుకి, ఆ మనిషికి కదా. ఒక మంచి ఆలోచన రావటం కానీ, మంచి తలంపులతో మనిషి నిలబడటం కానీ, లేకపోతే ఒక జ్ఞానం కలిగి జీవించటం అనేది కానీ, ఒక తెలివిగా బ్రతకటం అనేది కానీ మనిషికి చేత కాదు. లోకంలో కలిసిపోయి దేవుణ్ణి మించి తమ హృదయాన్ని తిప్పేసుకున్నప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే శాపగ్రస్తుడు అయిపోతాడు. ఈ శాపగ్రస్తుడికి సూచనగానే ఎడారిలో ఉన్న ఆ యొక్క చవిటి భూమిలో మొలిచిన అరుహ వృక్షం, దానిని ఎవరు ఆశ్రయించరు. అది పెద్దగా నేడిచ్చే చెట్టు కూడా కాదు. దాని యొక్క ఫలాలు కానీ, లేకపోతే అది ఫలించటం కానీ ఏమీ ఉండదు అసలు కదా. నేటి మనుషులు కూడాను పిల్లల్ని పెంచలేక, పిల్లల్ని చంపేసి ఆ యొక్క చెరువులో తోసేసి వాడు
వాడు బతికున్నాడు, పిల్లల్ని చంపేశాడు. ఎందుకు ఈ ఫలాలు లేని జీవితం జీవిస్తున్నామంటే, మనిషి యొక్క హృదయం ఎప్పుడైతే దేవుణ్ణి మించి తొలగించుకుంటాడో అప్పుడే మనుషులు శాపగ్రస్తులుగా మిగిలిపోతారు. ఆ శాపగ్రస్తమైన జీవితము మిగతా వాళ్ళకు కూడా శాపానికి కారణంగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ఫలభరితమైన చెట్టు నీడని ఆశ్రయిస్తే ఆ నీడను కూర్చున్న వ్యక్తి దాని యొక్క ఫలము తిని తృప్తి పొందుతాడు. అంతేగాని ఇలాంటి యొక్క అరూహ వృక్షము వలె జీవిస్తే శాపగ్రస్తమైన వృక్షం అది శాపానికి సూచనగా ఉంది. చెడిపోయిన మనిషికి సూచనగా ఈ యొక్క అరూహ వృక్షము ఉంది. అరూహ వృక్షము దేవుణ్ణి విడిచిపెట్టిన విశ్వాసికి సూచనగా ఉంది. ఎట్లాంటి అంటే, ఎడారిలో చవిటి భూభాగంలో అది నీరు లేని చోట మొలిచి నిర్జీవమైన చెట్టు. మనం కూడా ఇలాగ నిర్జీవమైన చెట్టులాగా మిగిలిపోతే జీవజలపు ఓట అయిన దేవుణ్ణి విడిచిపెట్టి నిర్జీవమైన చెట్లుగా మిగిలిపోతే చవిటి భూమిలో మొలిచిన చెట్టు ఏ విధముగా అయితే ఎదుగు బదుగు లేకుండా ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా మనకి ఆశ్రయ స్థానముగాను, మనకి బలమైన దుర్గముగాను, ఒక ఆశ్రయపురముగాను మనం ఆశ్రయించిన దేవుడు మనకుంటే ఆ దేవుణ్ణి మనం పెడచెవును పెట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ బతుకుతున్నప్పుడు ఇదిగో ఇలాంటి యొక్క కార్యాలే మనం చేస్తాం కదా. వాడు బ్రతకలేక, వాడు కన్నపిల్లల్ని వాడు పోషించలేక తీసుకెళ్ళి చెరువులో తోసి చంపేశాడు. ఇక ఇలాంటి యొక్క బ్రతికిన వాడు బ్రతికితే ఉపయోగమే ఉంది, చనిపోతే ఉపయోగమే ఉంది. తన పిల్లలకే తాను ఆశ్రయంగా లేనప్పుడు ఇక తన ఇరుగు పొరుగునున్న వాళ్ళకి కానీ, లేకపోతే తన తల్లిదండ్రులకు కానీ, తాను కట్టుకున్న భార్యకి కానీ ఇక ఏమి నెమ్మది కలుగజేయగలుగుతాడు అతను? ఇలాంటి యొక్క నిర్జీవమైన జీవితాలు జీవిస్తూ ఈ యొక్క నిర్జీవమైన జీవితం వల్ల మనకి ప్రయోజనం లేకుండా, మన పిల్లలకి ప్రయోజనం లేకుండా, మన భార్యకి ప్రయోజనం లేకుండా, మనల్ని కన్న తల్లిదండ్రులకి ప్రయోజనం లేకుండా జీవిస్తే ఆ యొక్క జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కూడా కారణమవుతుంది. ఫలాలు లేని చెట్టుని ఎవరన్నా పెరట్లో పెంచుకుంటారా అంటే ఎవరు పెంచుకోరు కదా. ఫలాలు లేని చెట్టుని ఎవరు పెంచుకోరు పెరట్లో, దానిని కూడా నరికివేస్తానికే ఇష్టపడతారు. ఇలాంటి యొక్క అరూహ వృక్షాన్ని పోలిన జీవితం మనలో ఉండకూడదు. మనము ఫలభరితమైన దేవుణ్ణి, జీవజలపు ఓట అయిన దేవుణ్ణి ఆశ్రయించి జీవించేవారముగా మనం ఉందాం. అలాగే మరొక చెట్టుని కనుక మనం చూసుకుంటే అది గొంజి చెట్టు. ఈ గొంజి చెట్టు దేనికి సూచనగా ఉంది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క గొంజి చెట్టు అనేది మనిషికి ఆదరణగాను, పవిత్రతను, పర్ణశాలకు సూచనగాను కూడా ఈ చెట్టు చూపిస్తుంది. ఈ యొక్క గొంజి చెట్టు ఆదరణ కలుగజేసే వృక్షముగాను, పవిత్రతను కనుపరిచే చెట్టుగాను, పర్ణశాలకు ఉపయోగపడిన చెట్టుగాను కూడా మనం ఈ యొక్క గొంజి చెట్టుని గురించి మనం చూడగలుగుతాం. ఈ యొక్క గొంజి చెట్టు యొక్క ప్రస్తావన మనము ముఖ్యంగా ఎక్కడ చూస్తాము అంటే 3 గ్రంథాల్లో ఈ యొక్క చెట్టుని గురించి వ్రాయబడి ఉంది. ఏంటి ఈ యొక్క 3 గ్రంథాలు అంటే, మొదటగాను మనము జకర్యా గ్రంథం 1:8 దీని గురించి మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. జకర్యా గ్రంథం 1:8 చూస్తాం దీని యొక్క ప్రస్తావన. అలాగనే మరలాను యెషయా గ్రంథం 41:19 కూడా దీనిని గురించి ఒక క్లుప్త వివరణ ఇవ్వబడి ఉంది.
అదేవిధంగా దీనిని గురించి నెహెమ్యా గ్రంథంలో 8:15లో కూడా మనం చూడగలుగుతాం. ఏంటి ఈ యొక్క గొంజి చెట్టు యొక్క జీవిత చరిత్ర అనేది కనుక మనం చూస్తే, ఇది ఒక ఆదరణకరమైన చెట్టుగాను, అనేక మందికి ఉపయోగకరమైన చెట్టుగాను ఈ యొక్క గొంజి చెట్టును గురించి మనం చూడగలుగుతాం. ఈ యొక్క గొంజి చెట్టును గురించిన మాటలు కనుక మనము పరిశీలనగా చూస్తే, ఇది మొదటగాను ఆదరణకి గుర్తుగా ఉంటుంది, పవిత్రతను చూపించేదిగా ఉంటుంది, తర్వాత పర్ణశాలకు ఉపయోగపడే చెట్టుగా కూడా ఉంటుంది కదా. పర్ణశాల అనేది ఏంటి అంటే, మనిషి యొక్క నివాస స్థానానికి కూడా ఈ యొక్క గొంజి చెట్టు అనేది చాలా ఉపయోగపడే వృక్షముగా కూడా మనం దీన్ని చూస్తున్నాం కదా. ఒక చెట్టు ఉందంటే అది తనకు తానుగా ఉపయోగపడుతూ తన నీడని ఆశ్రయించిన అనేక మందికి ఉపయోగకరంగా ఉంటే, తన ఫలాలను అనేక మందికి పంచే చెట్టుగా ఉంటే, అది జీవించడమే కాకుండాను దాని యొక్క ఆశ్రయం పొందిన వాళ్ళు తృప్తిగా జీవించడానికి కూడా అది కారణమవుతుంది. ఎందుకంటే దేవుని చేత నాటబడిన చెట్లు, దేవుని చేత పోషించబడుతున్న మొక్కలుగాను, దేవుని యొక్క నీడని ఆశ్రయించి ఆ యొక్క జీవజలపు ఓటలోంచి జీవజలాన్ని పొందుకుంటూ ఆ యొక్క జీవము పొందుకున్న మనము అనేక మందికి మనము కూడా దేవుని యొక్క జీవజలము తాగుతున్న మన నుంచి ఆ యొక్క జీవజలపు ఫలాలు మనము కూడా అనేక మందికి పంచేవారముగా కూడా మనం ఉండాలి. చూస్తే ఏంటి అనేది కనుక మనం చూస్తే, తాను పెంచలేకే తన బిడ్డల్ని చంపేశాను అని చెబుతున్న వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు, వాడి యొద్ద ఎటువంటి జీవము లేదు కాబట్టి ఆ యొక్క 3 చిన్న చిన్న మొక్కల్ని పీకివేసినట్టుగాను తన చేతులతో తానే వాటికి జీవం ఇచ్చి పోషణాధారం ఇచ్చి పెంచవలసిన తండ్రి ఆ మొక్కల్ని పీకేసి పారవేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇలాగా ఉండకూడదు. కానీ మరలా మనం ఒకసారి గొంజి చెట్టుని గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అది 3 రకాలైన ఉపయోగాలు కలిగిన ఒక మొక్కగాను ఒక చెట్టుగాను కూడా మనం చూస్తున్నాం. ఈ గొంజి చెట్టు అంట ఆదరిస్తుందంట, ఆదరణ కలగజేస్తుందంట ఒక మనిషికి. ఈ యొక్క గొంజి చెట్టు యొక్క ప్రస్తావన మనం చూస్తే, ఇక్కడ జీవగ్రంథంలో మనం చూస్తే, జకరియా గ్రంథంలో మనం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు దీనిలో మనం గమనించగలుగుతాం. ఇక్కడ 1:8లో రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా, అతని వెనుక ఎర్రని గుర్రములు, చుక్కల గుర్రములు, తెల్లని గుర్రములు కనబడెను. ఈ లోయలోను గొంజి చెట్లతో నిండి ఉన్న ఒక లోయలో ఒక వ్యక్తి గుర్రములు నిలబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క గొంజి చెట్టు అనేది అక్కడ నిలబడి ఉన్న వ్యక్తికి ఆదరణ కలిగజేస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇది జకరియా గారు చూస్తున్న దర్శనంలో ఈ యొక్క గొంజి చెట్ల యొక్క ప్రస్తావన మనం గమనిస్తున్నాం. అదే విధముగా కనుక మనం చూస్తే, ఈ యొక్క గొంజి చెట్టుని గురించి యెషయా గ్రంథంలో కూడాను దేవుని చేత మనకి సూచించబడుతుంది. యెషయా గ్రంథం 41:లో మనం చూస్తాం. 41:19లో కూడా మనం ఈ యెషయా గ్రంథం 41:19లో కూడా మనం ఈ యొక్క గొంజి చెట్టును గురించిన ప్రస్తావనలో మనం చూడగలుగుతాం. అక్కడ కూడాను ఈ యొక్క గొంజి చెట్టును గురించి మంచి ప్రస్తావన మనకి కనబడుతుంది. 41:19 యెషయా గ్రంథం. చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసేదను,
చెట్లు లేని మెట్ల మీద నదులను పారజేసేదను, లోయల మధ్యను ఓటలను ఉపగజేసేదను, అరణ్యమును నీటి మడుగకును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదను. నేను అరణ్యములోని దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను. కదా, ఇక్కడ కూడా ఈ యొక్క గొంజి చెట్టు గురించి మనం చూస్తాం 20లో. దేవుడు ఇక్కడ చెప్పబడిన వృక్షాలన్నీ కూడా దేవుని చేత నియమించబడిన వృక్షాలుగాను, కలుగజేయబడిన వృక్షాలుగాను మనం చూస్తున్నాం. గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను అని చెప్పేసి, ఈ యొక్క గొంజి చెట్టు ఒక మనిషిని కనుక సూచిస్తుంటే, ఆ యొక్క గొంజి చెట్టు యొక్క జీవితము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కనుక మనం గమనిస్తే, అదే విధముగా మనము కూడాను అనేక మందికి మేలుకరముగా మనం ఉండాలనేది, అదే విధముగా మనం కూడా ఈ యొక్క మేలును ఆశ్రయించే వారికి మనము మేలు కలుగజేసే వారముగా కూడా మనం ఉండాలనేది మనం నేర్చుకోగలం ఈ యొక్క గొంజి చెట్టుని కనుక మనం చూస్తే. కదా, నెహెమ్యా 8:5లో కూడా 8:15లో కూడా మనం చూడగలం ఈ విధంగా గొంజి చెట్టు యొక్క ప్రస్తావన. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్టు కొమ్మలను, అడవి ఒలీవ చెట్టు కొమ్మలను, గొంజి చెట్టు కొమ్మలను, ఈత చెట్టు కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్టు కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాల కట్టవలెను అని చెప్పేసి. దేనికి ఉపయోగిస్తున్నారండి ఈ యొక్క గొంజి చెట్టును అంటే, పర్ణశాల కట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక నివాస స్థానము కట్టుకోవటానికి ఈ యొక్క గొంజి చెట్టు ఉపయోగపడుతుంది. ఇది దేవుని చేత నియమింపబడిన వారు, దేవుని చేత దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారంటే, ఈ యొక్క గొంజి చెట్టు వలె ఆదరణగాను, పవిత్రముగాను, ఒక నివాస యోగ్యమైన వ్యక్తిగాను, తనని ఆశ్రయించి తన నీడని నివసిస్తున్న వారికి ఒక మార్గదర్శుడిగా కూడా ఉంటారు. అందుకని విశ్వాస జీవితంలో ఈ యొక్క 2 చెట్లని కనుక ఆలోచన చేస్తే, మనము దేవుని యందు నిలబడ్డ మనము, దేవుణ్ణి ఆశ్రయించిన మనము, మన యొక్క విశ్వాస జీవితం వల్ల మనము ఏ విధముగా ఉన్నాము, ఎటువంటి ఫలాలు లేని ఎడారి జీవితం జీవిస్తున్న ఆ యొక్క అరుహ వృక్షమును పోలి ఉన్నామా, లేకపోతే తన మాత్రమే జీవించటం కాదు, తనని ఆశ్రయించి వారిని పవిత్రులుగాను, తనని ఆశ్రయించి వారిని ఆదరణ కలుగజేస్తూ, తన మీద నమ్మకం పెట్టుకున్న వారికి ఒక నివాసయోగ్యమైన పర్ణశాలకు ఉపయోగపడే ఒక చెట్టుగాను ఉన్నామా అనేది మనల్ని మనం గ్రహించుకుంటే, మనము దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల మనకు కలిగే మేలులు ఏ విధంగా ఉంటాయంటే, మనము మాత్రమే మేలు అనుభవించడం కాదు, కానీ మన సహోదరులు, మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారి ద్వారా వారు కూడా మన వలన మేలు పొందుకునే అవకాశం అనేది ఉంటుంది. దేవుడు మన నుంచి కోరుకునేది కూడా ఇదే. మనము ఒక నిర్జీవమైన చెట్టుగాను, చవిటి నేలని పెరిగిన చెట్టు వలె మనం ఉండిపోతే, దానివల్ల ఆ యొక్క చెట్టుకు కానీ, ఆ మార్గాన్ని పోయేవారికి కానీ, దానిని ఆశ్రయించిన వారికి కానీ ఎటువంటి మేలు కూడా ఉండదు. కానీ ఒక గొంజి చెట్టుని కనుక మనము పరిశీలన చేసుకున్నప్పుడు, అది 3 విధాలుగాను మనిషి జీవితంలో తన యొక్క మేలుని కనపరుస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఆదరణకి గుర్తుగా గొంజి చెట్టు ఉంది.
అలాగే పవిత్రతకి గుర్తుగా కూడా గొంజి చెట్టు ఉంది. అలాగేనే తనని ఆశ్రయించిన వారికి ఆశ్రయాన్ని కలుగజేసే చెట్టుగా కూడా ఈ గొంజి చెట్టుని మనం చూస్తున్నాం. మన యొక్క విశ్వాస జీవితం ఏ విధముగా ఉంది? ఎడారిలో నివసిస్తున్న ఎడారి యొక్క వృక్షము ఎటువంటి ఫలము లేనిది, ఎటువంటి ఆశ్రయము కలగజేయలేని అరోహ వృక్షమా? లేకపోతే మనల్ని బట్టి కలిగి ఉన్న దానిలో, దేవుని చేత మనము పొందుకున్న దానిలో అనేక మందికి మేలుకరంగా ఉన్న గొంజి చెట్టుని పోలి ఉన్నామా అనేది మనం పరీక్షించుకుంటే మన యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంది, మనం ఎదుటి వారికి ఏ విధంగా ఉన్నాము, ఎలాంటి యొక్క మేలు మన వల్ల కలుగుతుంది అనేది మనమే పరిశీలన చేసుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామములో, దేవుని వాక్యపు వెలుగులో మన బ్రతుకులను మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనకి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క కృపను మనము అర్థం చేసుకోగలుగుతాం కదా. వాక్యపు వెలుగులోనే మన బ్రతుకుని మనం సరి చేసుకోగలుగుతాం, కానీ మనంతట మన ప్రయత్నం ఎప్పుడూ కూడా మన బ్రతుకుల్ని సరిచేయదు. మనకి జీవజలపు ఓట అయిన దేవుడు మనకున్నాడు. ఆ యొక్క జీవవాక్యాల్ని ఎప్పుడూ మనకి బోధిస్తూ ఉంటాడు. జీవగ్రంథము కనుక తెరిచి చూస్తే అనేకమైన విషయాలు దేవుడు మనకి బోధపరుస్తూ ఉంటాడు. మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకకూడదు, మనల్ని ఆశ్రయించే వారికి మనం ఏ విధంగా నీడగా ఉండాలి, మనల్ని నమ్మిన వాళ్ళని మనం ఏ విధంగా ఆదరించాలి, మన యొక్క పవిత్రమైన జీవితము ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలి. కానీ మనము అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఎడారి యొక్క బ్రతుకులలో నీటి లేని చోటన ఎటువంటి ఆదరణ లేని బ్రతికితే, ఎవరికి ప్రయోజనకరణము కాని బ్రతుకులు మనం బ్రతికితే, దానివల్ల మనము భూమి మీదకి వచ్చి దేవుని చేత పంపబడిన వారముగాను, లేదంటే కొన్నాళ్ళు ఈ యొక్క భూమి మీద యాత్రికులుగాను, పరదేశులుగాను మేము కూడా ఉన్నాము, దేవుని చేత మేము కూడా ఇక్కడికి వచ్చాము అనే యొక్క గుర్తులు మన జీవితంలో లేకపోతే, ఆ యొక్క మొండి జీవితం అనేది మనం జీవిస్తూ ఉంటే, ఆ యొక్క మొండి జీవితానికి కలిగే ప్రయోజనం ఏముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి భూమి మీద దేవుని చేత పంపబడి 70-80 సంవత్సరాలు మన యొక్క జీవితాన్ని భూమి మీద గడుపుతున్నామంటే కొన్ని ఫలాలు ఫలించాలి, కొంతమందికి ఆదరణ కలిగజేయాలి, కొంతమందికి మన యొక్క పవిత్రమైన జీవితము ఒక సూచనగా కూడా చూపించాలి. అలాగే కొంతమందికి నివాసయోగ్యముగా కూడా మనం ఉండాలి. మనల్ని ఎవరన్నా నమ్మి, ఇదిగో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు ఎంతో కొంత మేలు అనేది కలుగుద్ది అనే యొక్క ఆలోచన కలిగి మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని మనం ఆ యొక్క మేలు పొందుకోవటానికి అతడు అర్హుడు అని కనుక మనకి తెలియబడినప్పుడు, లేదంటే ఆ మేలు అతనికి చెయ్యాలి ఏమైనా సరే అన్నప్పుడు వెనక తీయకుండా చేయటమే విశ్వాస యొక్క జీవిత లక్ష్యమని కూడా మనం తెలుసుకోగలుగుతాం. వాక్యాన్ని ఆశ్రయించటమే, వాక్యమే మనకి వెలుగై ఉన్నది కదా. దేవుని వాక్యం ఏమై ఉన్నదంట? ఇక్కడ ఉంది, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తున్నట్టు, దేవుని వాక్యాన్ని గనక మనం ఆధారం చేసుకున్నప్పుడు మన యొక్క మార్గము మనకి బయలుపరచబడుతుంది. దేవుని వాక్యమే మన పాదాలకు దీపమై ఉన్నది, మనము నడిచే త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఆ యొక్క వాక్యపు వెలుగులోను మనము మన యొక్క బ్రతుకుని గనక సరి చేసుకుంటే, ఆ యొక్క వాక్యపు వెలుగు మన మీద ప్రకాశించబడితే, ఆ యొక్క వాక్యపు వెలుగు మనల్ని ఏ విధమైన మార్గంలోనికి నడిపిస్తుంది అంటే, ఒక పవిత్రమైన మార్గంలోనికి, ఒక ఆదరణకరమైన మార్గంలోనికి, ఒక నివాస యోగ్యమైన స్థానముగాను మనల్ని ఉంచుద్ది అనటంలో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది,
ఎందుకు పనికిరాని శాపానికి గుర్తుగా ఉన్న ఆ యొక్క అరుహ వృక్షము వలె ఉన్నామా? లేకపోతే తనని ఆశ్రయించి తనని నమ్మిన వారికి ఉపయోగపడే గొంజి చెట్టు వలె మనం ఉన్నామా అనేది మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుడు తన యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క జీవితాలకి ఎప్పుడూ తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.